మెస్సీ మేనియాతో ఊగిపోయిన దేశం, సీఎం సతీమణి వైఖరితో మండిపడ్డ అభిమానులు. ఏంటి మొత్తానికి మెస్సీ ఎక్కడ కోల్కతాలో ఫస్ట్ ఏంటి మొత్తానికి అక్కడ ఏదో కొద్దిగా రచ్చరచ్చ అయినట్లుంది. ఏంటి శిరీష్? అంటే కోల్కతా విషయానికి వస్తే అక్కడ మిస్ మేనేజ్మెంట్ జరిగింది. ప్రేక్షకుల దగ్గర నుంచి వేలల్లో టికెట్లు వసూలు చేశారు. అంటే టికెట్లను వేల ధరలకి అమ్ముకున్నారు. దాదాపు జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి, ఇట్లా సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది అభిమానులు, ఫుట్బాల్ అభిమానులు, అంటే ముఖ్యంగా కోల్కతా అంటే ఫుట్బాల్ కు ఫేమస్. మోహన్ బగాన్ లాంటి టీం కానీ, లేకపోతే సునీల్ ఛెత్రి లాంటి వాళ్ళు కానీ కోల్కతా నుంచి వచ్చారు. కోల్కతాలో దేశంలో ఎక్కడ లేని ఫుట్బాల్ ఫీవర్ అనేది కూడా అక్కడ ఉంటుంది. సో అలాంటిది ప్రేక్షకులకు ఏం చెప్పారంటే మెస్సీ మ్యాచ్ ఆడతారు, మీరు చూడొచ్చు అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 8,000 నుంచి 10,000, 15,000 వరకు తీసుకున్నారు. తీరా స్టేడియానికి వచ్చిన తర్వాత హైదరాబాద్లో కనిపించినంతసేపు, ఢిల్లీలో కనిపించినంతసేపు, ముంబైలో కనిపించినంతసేపు కూడా మెస్సీ కనిపించకపోవడంతో అభిమానుల యొక్క ఆగ్రహం అనేది కూడా కట్టలు దించుకుంది. దాంతో స్టేడియంలో రసాభాస సృష్టించారు. అదేవిధంగా కుర్చీలు ఎరగొట్టి నానా గందరగోళం కూడా చేశారు. అయితే అక్కడ సరైన సెక్యూరిటీ ఏర్పాట్లంటి కూడా లేకపోవడంతో ఆ ఘటన అనేది కూడా జరిగింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే అదే రోజు సాయంత్రం హైదరాబాద్లో జరిగింది. కోల్కతా ఘటన నేపథ్యంలో ఇక్కడ జాగ్రత్త పడ్డారు. మెస్సీ టీం కూడా ఇండియన్ ఫ్యాన్స్ యొక్క ఆగ్రహాన్ని చూసి హైదరాబాద్లో కొంతసేపు సమయం కేటాయించాల్సి వచ్చింది. సో ఆయన ఫుట్బాల్ ఆర్డర్, ఎందుకంటే ఆయన కాలుకి సంబంధించి పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంది. ఆ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో ఆడితేనే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కాబట్టి ఈ మ్యాచ్లో, ఇలాంటి చారిటీ మ్యాచ్ల్లో కానీ లేదా ఎగ్జిబిషన్ మ్యాచ్ల్లో కానీ ఆడితే కవర్ కాదు. శిరీష్, అంతా బాగానే ఉంది కానీ రాజు గారు, నేను మెస్సీ వర్సెస్ రేవంత్ అంటే సీఎం గారు వర్సెస్ మెస్సీ ఆడతాడేమో అని చెప్పని అందరం చాలా గొప్పగా చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాం. ఆడ మ్యాచ్ లేదు, పాడు లేదు. ఈయన ఒక 3 బాల్ అటు అన్నాడు, ఆయన ఒక 3 బాల్ ఇట్లా అన్నాడు. రేవంత్ రెడ్డి గారు మెస్సీకి కొట్టుకుని కొంచెం పక్కకు కొడుతున్నాడు. పాప ఆయన పరిగెత్తి ఆ బాల్ తెచ్చుకుని ఇంకో బాల్ ఇస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి కంటే రేవంత్ రెడ్డి గారి మనవడు కొంచెం స్ట్రైట్గా మెస్సీకి కొట్టాడు. చూసారు కదా, అదే కనిపిస్తూ ఉంది. అంటే ఆ 3 బాళ్ళు అటు ఇటు అనడం కోసం 50 కోట్లు ఖర్చు పెట్టారు అనేది కొద్దిగా పబ్లిక్ లో 3,000 నుంచి 30,000 దాకా అమ్మారని చెప్పండి. సరే, జనం కూడా అంత క్రౌడ్ రాలేదు అనుకుంటా. వచ్చారు, అంటే క్రౌడ్ ఏదో మొత్తానికి కొంచెం కంట్రోల్ చేసినట్టు కంట్రోల్ చేశారు. అంటే పెట్టారు. మనం గమనిస్తే దీని మీద ట్రోల్ అవుతుంది. అంటే 2 రకాలుగా దీని మీద ఒకటి జరుగుతా ఉంది. ఒకటి ఈ కార్ రేస్ విషయంలో ఆయన గతంలో కేటీఆర్ గారిని అపోజ్ చేశాడు. ఇది తప్పు, ఇలా ఖర్చు పెట్టడం అనేటువంటిది ఇది చేశాడు. అట్లాగే కేసీఆర్ గారి మనవడు కేటీఆర్ గారి కుమారుని కూడా మీరు పబ్లిక్ లైఫ్లో తీసుకొస్తే కరెక్ట్ కాదనేటువంటి దాని మీద ఆయన కామెంట్ చేశాడు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిన్న మెస్సీతో జరిగినటువంటి దాంట్లో కొంత అదే ఒక స్టెప్ అడుగు ముందుకు వేసాడు అనే దాని మీద విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. సరే, ఎవరైనా పెద్ద నటుడు ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి అనుకుంటుంటారు, అది తప్పున్నదు. బట్ కాకపోతే ఆయన గతంలో అపోజ్ చేసేటప్పటికి ఇప్పుడు అది ఇదైంది. అప్పుడైనా డబ్బులు వేస్ట్ అన్నప్పుడు మరి ఇది ఇప్పుడు డబ్బులు వేస్ట్ అనే చర్చ జరిగింది. కానీ దానికంటే దీన్ని ఎక్కువ మైలేజ్ అయితే తీసుకున్నారు. మైలేజ్ కావాల్సినటువంటి పబ్లిసిటీ కావాల్సినటువంటి తెలంగాణ మళ్ళీ ఆ పేరు అంటే గేమ్ ఆడతారని అనుకున్నారు కదా. మెస్సీ వర్సెస్ రేవంత్ వర్సెస్ మెస్సీ అంటే ఆయన కాలు ఇటు కొడతాడేమో, ఈయన బాల్ అటు కొడతాడేమో, మరి అదే మనం అందరం ఏదో అనుకుంటే ఆడ కూర్చొని ఆడ నుంచొని వరకు ఆ చివరి నుంచి ఈ చివరికి, ఈ చివరి నుంచి ఆ చివరికి రేవంత్ రెడ్డి గారు అటు ఇటు వేశారు. మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు స్ట్రైట్గా ఇలా అటు ఇటు వేస్తున్నారు. వాళ్ళ మనవడే కాస్త స్ట్రైట్గా వేసాడు. సరే, ఏదన్నా కానీ ఏదో నడుస్తూ ఉంటాయి. సరే లేదు రాజు గారు, ఇవన్నీ ఉంది. సరే, బాయ్. థ్యాంక్ యూ.